నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం బేగంపేట ఎయిర్‌పోర్ట్ అన్నానగర్‌లో అయితే ఉన్నాము. మరి అహ్మదాబాద్‌లో జరిగిన క్రాష్ ల్యాండింగ్ ఏదైతే ఉందో మరి ఆ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఇటు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో మరి ఆ ల్యాండ్‌ని కూడా ఇచ్చేసేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే నోటీసులు ఇవ్వడం అయితే జరిగిందంట. మరి ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇవన్నీ చూసుకున్నట్లయితే 3, 4 బిల్డింగ్స్ అయితే 3 ఫ్లోర్ బిల్డింగ్స్‌ల ఫ్లోర్‌లు అయితే ఏయడం జరిగింది. మరి వాళ్ళు దగ్గరికి ప్రభుత్వ అధికారులు వచ్చి ఏం మాట్లాడారు, మరి ఆ నోటీసుల్లో ఏముందనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. ఏం పేరే? నా పేరు నరసింహరావు, అంబేద్కర్ కమిటీ ప్రెసిడెంట్. నేను వేసుకుని ఆ టైంలో ఉన్నారు మేడం. అందరితో పాటు అన్ని మాకు ఇప్పుడు సౌకర్యాలు ఇచ్చారు. సీసీ రోడ్లు ఇచ్చారు, తర్వాత డ్రైనేజ్ ఇచ్చారు, ఇంటి నంబర్లు ఇచ్చారు, ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు, నీకు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఆ నల్లలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మాకు ఇంకేం కావాలి? ఇంకే పత్రాలు? ఇప్పుడు జాగా పత్రాలు అనేవి ఇంపార్టెంట్ కదా. మాకు గవర్నమెంటే గ్యారంటీ. ఆ గవర్నమెంట్ మాకు ఏమన్నప్పుడు మాకు ఇంకా అంతకంటే భరోసా ఏముంటుంది చెప్పండి మేడం. అవునా కదా? ఇప్పుడు మాకు అన్ని ఇచ్చిరంటే మాకు భరోసా ఇచ్చినట్లే కదా. ఇప్పుడు అన్ని ఇచ్చినాక మాకు నమ్మకం వచ్చింది కాబట్టి చెప్తున్నా కదమ్మా. 20 గజాలు 30 గజాలు ఉంటాయి ఈ ఇల్లు మొత్తం. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇదంతా స్లమ్ ఉంది కాబట్టి 1,00,000 ఓట్లు ఉంటాయి మేడం. ఇక్కడ 1,00,000 ఓట్లు ఉంటాయి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? నేను ఏమంటాను, 1,00,000 కుటుంబం, 25,000 30,000 కుటుంబాలు ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, 50,000 దాకా ఉంటాయి మినిమం. 1,00,000 ఓట్లు అయితే మన ఏరియాలో, ఈ ఏరియాలో, ఈ అన్నానగర్, రసూల్పుర ఈ ఏరియాలో ఉంటాయి మేడం. మీకు చెప్పారా ముందు ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? మనకి ఎక్కడిది ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. మాకైతే రాలేదు ఇంతవరకు. ఎందుకో ఎయిర్పోర్ట్ పోయింది కాబట్టి మేము మాకు కట్టుకుంటే బాగుంటుంది అనిపించి ఒకరిని చూసి ఒకరు మేము కట్టుకున్నాము. మాకేం లేదు. ఇక ఎట్లా చేస్తారేమో, మేమేం పాస్ పని చేసుకొని బతికేటోళ్ళము. మేము ఉన్నోళ్ళం కాదు. ఉన్నాయే 20 గజాలే ఇల్లు, ఎక్కువ కూడా లేవు. పెద్దగా వచ్చి చూస్తే మాది కూడా తెలుస్తుంది. చిన్న కుటుంబం లెక్క చిన్నగా మీదికి వేసుకున్నాం అంతేగాని చాలా పెద్ద జాగా కాదు. ఎయిర్పోర్ట్కు సంబంధం ఏంది అడ్డం అన్నట్టు ఏది లేదు. వేసుకొని ఉండి ఏదో ఆ పూటకు బతుకుతున్నాం. పాసి పని చేసుకొని చుడువపు దందా వేసుకొనే బతుకుతున్నాం, అంతే కాలం చేస్తున్నాం. కానీ మాదేం పెద్ద హై లెవెల్ ఏమి కాదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? మేము ఇక్కడ ఉండబట్టి 50 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా నేను. అట్లా ఎట్లుంటుండే ఇక్కడ? అప్పుడు బుర్జా ఉండే, మొత్తం బుర్జా ఉండే, చెక్కలు ఇండ్లు ఉండే. నీళ్ళు వస్తే నీళ్ళు ఎత్తి పోసుకున్నాము. ఓ పారు వచ్చి నీళ్ళు కూడా కొట్టుకపోయినాయి. మీ నీళ్ళలో అంత బుర్జాల కక్క తీసినాం. చిన్న చిన్న పిల్లలు ఉండ్రి నాకు. ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని ఆ ఒడ్డుకు పెట్టుకుంటా నీళ్ళు ఎత్తి పోసుకుంటా బతికినాం. ఆ భరోసా మీదనే ఇక ఇంత జాగుంటే కూడా ఇల్లు లేదు మనకి, నీళ్ళు వస్తున్నాయి అని కట్టుకున్నా. అది అంటే ఇప్పుడు నార్మల్ గా కింది ఒక ఫ్లోర్ వరకు అయితే ఓకే, గానీ 2, 3 ఫ్లోర్లు 4, 5 ఫ్లోర్లు ఉన్న వాళ్ళది తీసేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. అవును చెప్తున్నారు, కానీ 4, 5 ఫ్లోర్లు అయితే వేసుకులేదు ఎవరు. కానీ ఎవరు వేసుకున్నారు? ఎవరో ఒకరు వేసుకున్నారు. కానీ అంత చాతగాని వాళ్ళమే ఉన్నాం మేము ఇక్కడ. అంత ఫ్లోర్ వేసుకునేది ఉంటే బాగానే ఉంటుంది. మాకు అంత ఫ్లోర్ వేసుకునే శక్తి లేదు. ఏదో మామూలు వేసుకున్నాం. ఇండ్లకు నీళ్ళు వచ్చే కొట్టుకుపోయినరు, ఎంతో అయినాయి. మాకు అది ఆ బాధకు మేము వేసుకున్నట్టు, లేకపోతే మేము వేసుకోకపోతాం. ఎయిర్పోర్ట్ పోయింది కదా, మనకేం లేదు. అంతకుముందు చెక్కలు ఇండ్లు ఉంటే దడ చప్పుతూ వస్తుంది. ఇప్పుడు ఏది లేదు కాబట్టి మేము వేసుకున్నాము. ఇక గవర్నమెంట్ అన్ని ఇచ్చింది, మమ్మల్ని ఎందుకు తీసేస్తుందా మా గవర్నమెంట్ అన్నట్టు మేము ఆ అభిప్రాయంలో ఉండిపోయినాం. అట్లా కాలం చేసినాం ఇన్ని రోజులు. ఇక ముంగట ఎట్లా జరుగుతుందో మరి ఏం చెప్తాడో తెలియదు. ఇక అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది, దాని తర్వాత రేపు వచ్చి ఖాళీ కూడా చేయమని చెప్తారు. ఏం చెప్తారు మరి దానికి? మా ప్రాణాలు తీసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదు. రీసెంట్గా కడుతున్నా, నేనైతే అప్పు తెచ్చి మరీ కడుతున్నా. నేను చనిపోవడం తప్ప మాకు రెండో మార్గం లేదు. మాకు అందరికి గది బోలం. మాకు ఏ ఆస్తులు లేవు, అత్త మామ లేదు, అమ్మ నాన్న ఏది లేదు. అప్పు తెచ్చి కట్టుకున్నాం. ఇంత ముందుకు ఇట్లా చెప్తే మేము కట్టకపోదు. మేము ఇప్పుడు మాకు కట్టుకున్నాం. ఇప్పుడు కట్టుకుని రీసెంట్గా అది పని నడుస్తుంది. ఇప్పుడు వచ్చి తీసేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి అందరం? మేము మా బతుకు లేనిది, మా ప్రాణాలు తప్ప వదలడం తప్ప మా దగ్గర ఏం లేదు. ఇక మాకు అంతే. మాకు ఇంకా మాకు గవర్నమెంటే మాకు సాయం చేయాలి. ఎక్కడో జరిగిందని మమ్మల్ని చంపేయడం న్యాయం కాదు. మాకు న్యాయం జరగాలి. అంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా అనుకోకుండానే జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి ఆపద వస్తుందేమని ముందు జాగ్రత్త పడుతుందా ప్రభుత్వం అనుకోవచ్చా? అంటే చెప్పలేము. కాకపోతే అటు ఫ్లైట్ లేసేది ల్యాండింగ్ అక్కడ ప్రాబ్లం ఉంటే చూసుకోవచ్చు. ఇది పక్కకు ఉన్నాయి కదండి. మేము ఏదో తినక అప్పు తెచ్చి కట్టుకున్నాం. మేము ఫస్టే ఇట్లా కట్టొద్దు అని అంటే మేము కట్టకపోదు. మేము కూడా ఇప్పుడు మేము కట్టుకున్నాక ఇప్పుడు 3 పిల్లలు ఉన్నాయి. ఆంటీకి 3 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాలి? పిల్లలు పెద్దగా అయ్యారు, పెళ్ళి లేని ఎక్కడ ఉండాలి? ఒకరికి ఇల్లు ఇస్తాం, కతిమూలు ఎక్కడ పోయి బతకాలి? మా పరిస్థితి ఏంది?
మాకు న్యాయం జరగాలి. ఎక్కడో జరిగిందని మమ్మల్ని అనేది మా ప్రాణాలు తప్ప మా చేతిలో ఏమి లేవు ఇక. మాకు ఏదో 100 గజాలు అన్నట్టు కూడా గాలి 20 గజాలు మాకు ఉన్నది. ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ అంతే ఉంటాయా? అన్ని సేమ్ ఉన్నాయండి, సేమ్, అంతకు మించి ఎక్కువ లేదు. మేము గరీబోళ్ళం, మా బస్తీ మొత్తం గరీబోళ్ళు, ఉన్నోళ్ళు ఎవ్వరూ లేరు, మొత్తం గరీబోళ్ళు. కూలి పని చేసుకుంటారు, ఇళ్ళల్లో పని చేసుకుంటారు తప్ప ఏ కోటీశ్వర్లు అంటూ మా దగ్గర లేరు. అధికారులు వచ్చి ఏమంటున్నారు? మీ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పటికైతే రాలేదండి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారంట కదా? ఇచ్చిరు కానీ మాకైతే రాలేదు. కానీ మాకు రోజు అసలు నిద్ర కూడా పట్టట్లేదు. మాకు నిద్ర లేదు, మనశ్శాంతి లేదు మాకు. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏం చెప్తారమ్మా మీరు మరి? ఏం చెప్తాం మేము, ఏమన్న మాటనే మేము అంటున్నాం. అందరం ఆశ ఆలోచుకుంటున్నాం, పానాలు వదులుకునేది కానీ ఇంకేం లేదు. ఎప్పుడెప్పుడు వస్తారా అని భయంగా బతుకుతున్నారు. నిద్రలు పడతలేవు మాకు. 3 కొడుకులని 3 వేసినాం. ఏం పని చేస్తుంటారు మీరు? ఇళ్ళల్లో పనే చేసుకుంటాం మేము. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ ఉండబట్టి? 30 ఏళ్ళు అవుతుంది. అప్పట్లాగా అట్లనే నీళ్ళు, అన్ని నీళ్ళు చూడు, అది చేసుడు ఇది చేసుడు ఎత్తి పోసుకుంటున్నాం. ఇప్పుడు జర పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళు అయినాయని ఒకటి మీద ఒకటి వేసినాం మేడం. ఇప్పుడు తీసుకోవడానికి అన్ని నిద్రనే వస్తుంది. మీకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది కదా, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడిరా మీరేమన్నా? మేము మాట్లాడలేము మేడం. మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఇళ్ళలో ఉంటుంటేనే బాధపడుతున్నాం కానీ ఇంకా బయటకు వెళ్ళలేము. ట్రాఫిక్ సమస్య, ఇప్పుడే కారిడార్లు ఇవన్నీ తీస్తున్నారు. ఏందో కోట్లు మంజూరైనవి కారిడార్లు తీస్తున్నారు. ఆ ప్రాబ్లం దేనికి? ట్రాఫిక్కి. ఇప్పుడు ఇది డొమెస్టిక్ చేస్తే ఒక్క ప్లేట్ మనం కూలిపోయిన ప్లేన్లో 250 మంది ఉండే 250 కార్లు తీసుకొని ప్యారడైస్ కాడికి రావాలి. అది కూడా ఆలోచించండి మరి. డొమెస్టిక్ కాదు మేడం ఇది. కానప్పుడు అన్ని దృష్టిలో తీసుకొని కూల్చేస్తామంటే పేదోళ్ళు రెడీగా ఉన్నారు చనిపోతారు మేడం. ఆడ ఎకరాల భూములు అమ్మేసుకొని బంజారా భూములు ఇక్కడ పెట్టేసారు. మార్కెట్ ఉందని చెప్పి ధైర్యంతో పెట్టారు. అన్ని ధైర్యం ఒకరికొకరు చూసుకొని ధైర్యమే తప్ప పక్కా అనేది ఏం లేదు. ఇక్కడ తీసేస్తా అంటే ఏం చేస్తారు? చనిపోతారు. పానం అయితే ఆపలేరు కదా, చనిపోతారు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో వచ్చినాయంటే వెళ్ళిపోయారు. ఇక రెక్కం అంతా తీసుకొని వెళ్ళిపోయారు. అవి ఎక్కడో బతుకుతున్నారు బిక్కుమంటూ. కానీ అవి కాదు, ఇక్కడ తీసేస్తా అంటే చచ్చిపోతారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందని చెప్పేసి అంటున్నారు కదా. ఏం ఆలోచించరు, ఇంకా అప్పుడే చెప్పేసి అయిపోతుంది కదా మేడం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలమ్మా, ఇది ఎప్పటికైనా డేంజరే. గ్రౌండ్ ఫ్లోర్లో అంటే అలాగే ఉంటుండే. అప్పులు తెచ్చేసుకొని అంతా చేసినట. మాది ఉంది ఇల్లు, 5 లక్షల అప్పు ఉంది, తీర్చుకోలేకపోతున్నాము. 35 గజాలే. ఒక మంచం వేసుకుంటే పక్కకి నడుచుకుంటూ పోవాలి. అది మేము కుళ్ళ చెప్తున్నాం. దాంట్లో చిన్న గల్లి తీయాలి, దాంట్లోనే ఒక బాత్రూమ్ కట్టుకోవాలి. అదే మళ్ళీ పైన ఫ్లోర్ కట్టుకోవాలి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది మేడం దీని చరిత్ర. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మరి ఆ ల్యాండ్ మరి తీసేస్తా అంటే ముందే చెప్పుకోవాలి మరి వాళ్ళు. మీరు కూడా పైన ఫ్లోర్లు వేసారా? అందరి అయినాయి మేడం. G+1 ఎవరిదైనా అయితే మేడం 35 గజాలు ఆలోచించండి మేడం. ఒక చిన్న పిల్లలు ఉన్నారు, 20 సంవత్సరాలు అయింది, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి. 35 గజాల పైన అప్పు చేసుకొని కడతారు. ఎవరు డబ్బులు ఉండేవాళ్ళు కాదు, అప్పు చేసే కడతారు. కట్టిన తర్వాత అక్కడ ఎక్కడో అన్నట్టు ల్యాండింగ్ ప్రాబ్లం అయ్యి ఉన్నాయి. ఉన్న వాళ్ళందరూ ఓన్ హౌసెస్, రెంటల్లో ఏం లేరు. ఏమున్నా ఓన్ హౌసెస్ ఉన్నాయి. కింద పైన ఫ్యామిలీ కిరాయి ఉండేటోళ్ళు ఎవరు లేరు ఇక. మీ దగ్గరికి ఇప్పటివరకు ఎవరు రాలేదు. అసలు మొత్తం బిల్డింగే తీసేస్తారా లేకపోతే ఓన్లీ ఫ్లోర్ల వరకే తీసేస్తారా అనేది క్లారిటీ లేదు. అవేం చెప్పలేదు ఇక్కడ. చాలా వరకు అయితే అవేం చెప్పలేదు. వస్తున్నారు ఇట్లా అక్కడ వరకు వచ్చి అవతల గల్లి వరకు వచ్చిపోయారని చెప్పారు. ఈ గల్లి వరకు అయితే రాలేదు, ఏం చెప్పలేదు ఇక్కడ. అక్కడ వచ్చిర్రు, అక్కడ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఇక్కడ కూడా ఒక V6 న్యూస్ వచ్చింది. న్యూస్లో కూడా ఇట్లా చెప్పారు, పైన ఫ్లోర్ తీసేస్తారు అది అని చెప్పారు. కానీ ఏది క్లారిఫికేషన్ లేదు. మరి ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమున్నా ఇక్కడ మా ఇళ్ళలో మేము ఉంటాం. మా ఇళ్ళ వరకు ఎవరు వచ్చినా కూడా ఏమున్నా మా ప్రాణాల వరకే. ఇక మేము ఊళ్ళో అమ్ముకొని ఇక్కడ కట్టుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం. ఇక మాకు అంతకుమించి ఊళ్ళో కూడా జాబులు ఏం లేవు. కూలి పని చేసుకుని బతుకుతాం ఇక్కడ. చేరియాల కొమరవెల్లి పక్కన. నేను వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గతంలో ఇట్లా ఉండేదా? ఇట్లా నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఎవరైనా రావడం కావచ్చు? గతంలో ఏం రాలే ఇట్లా. గతంలో ఏం రాలే. ఫస్ట్ ఇట్లా రేకుల నీళ్ళు లెక్క ఉంటుంటేనే ఒక్కొక్కటి కట్టుకుని అయింది. ఒకళ్ళు కట్టుకురు, ఇళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇళ్ళ నీళ్ళు వస్తే ఎత్తిపోసుడు అదే చెప్పేసి ఒకళ్ళు కట్టుకురు కదా, ఒక ఫ్లోర్ కట్టుకురు. తర్వాత ఏం కాదు, మంచిగానే ఉంటుంది. తర్వాత ఇంకోరు వేసుకోరు. అట్లా ఫ్యామిలీ వరకు. అరే బయట పోయి ఈడోగలు ఇంకోరు బయట ఉండదు ఎందుకు, అందరం మన ఫ్యామిలీ మనం ఎన్ని ఉండొచ్చు, పైన వాళ్ళు కింద ఉండొచ్చు అని చెప్పేసి ఓళ్ళు కట్టుకున్నారు. అంతే చూసుకుంటా.
బాబా ఏం చెప్తావా మరి ఏం లేదు, నాకు ఇట్లా మన నోటీస్ ఇచ్చారు మాకు ఇట్లా నోటీస్ ఇచ్చిర్రు. మా ఇప్పుడు దగ్గర దగ్గర 50 సంవత్సరాలు మేము ఉండబట్టి అన్ని గుడిసెలు ఉండే, ఇలా బాత్రూమ్ లేకుండా ఏం లేకుండా ఇదంతా గుడిసెలు ఉండే. చిన్న చిన్న గుడిసెలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు 3 నెలల పిల్లల్ని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే అంతా ఫ్యామిలీ ఉన్నారు ఆడ. ఫ్యామిలీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఓట్లు రావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. కానీ మరి ఇంత కట్టుకున్నప్పుడు ఏం చేసారు వాళ్ళు? ఇప్పుడు ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసుకున్నప్పుడు ఆపేది ఉండే కదా వాళ్ళు వచ్చి, అది ఆపలే చేయలేదు. ఇప్పుడు వచ్చి మేము తీసేస్తాం అంటే ఎట్లా మేడం? ఇట్లా ప్రతి ఒక్క పార్టీ వచ్చింది, ప్రతి ఒక్క పార్టీ వచ్చినప్పుడు ఓట్లకు వస్తారు, మీకు పట్టాలు ఇప్పిస్తాం అది అని చెప్పి చెప్తారు. ఆ టైంలో చెప్పారు, మళ్ళీ ఈ టైంలో ఇట్లా ఇస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేదు. మీ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? మీ స్థానిక ఎమ్మెల్యేని కలిసారా? కలవాలనుకుంటున్నాం. ఆయన కూడా చెప్పారు పట్టాలు ఇప్పిస్తారని గెలిస్తే అని చెప్పి ఆయన కూడా చెప్పిండు అప్పట్లో. రాలేదు, వస్తాయని చెప్తున్నారు. టైం ఎలక్షన్ అయిపోయారంటే ఎవరు రాయటం గల అట్లా. మీకు ఏమని చెప్పారు మరి? ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీతో మాట్లాడడం జరిగింది? ఏం మాట్లాడలేము. వచ్చిర్రు, నోటి పైన చూసిరు, పైన కింద చూసి ఏం చేస్తారు, హైట్ ఉన్నది కదా అన్నారు. అవును, బిల్డింగ్ నాది 3 ఫ్లోర్ అండి. పిల్లలు ఉన్నారు, 3 మన్మలు, అంతా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఉన్నాం. వచ్చిర్రు, హైట్ రాసుకుంటున్నాం అంటే రాసుకోక నేను సరే రాసుకుంటాను గమ్మునే ఊకున్నా. మళ్ళీ ఏం చేయాలి, పోస్ట్లో పంపించారు. పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ ఇస్తామంటే చూస్తే పేపర్ ఏముందంటే ఏమైనా ఉంటే మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయా, ఏమున్నాయి తీసుకొని చూపి అంటే ఏమున్నాయి మా దగ్గర. 50 ఏళ్ళ గురించి ఇట్లనే ఉన్నాం. 50 సంవత్సరాలు మొత్తం గుడిసె మీద ఒకటి చిన్న చిన్న అంత బుర్జా మీద ఏం లేకుండా ఇది అంతా బుర్జా మట్టి, దీన్ని మట్టి బుక్కిన మీద. మరి అప్పుడు ఏం చేసిరు? అప్పుడు ఏ నాయకుడు ఏం చేసిండు? ఇప్పుడు అప్పుడన్నా తీయచ్చు కదా, ఎలగొట్టాలి కదా. మేము అంతా ఎక్కడెక్కడ అమ్ముకొని వచ్చి కూడా మేము మొత్తం ఇంట్లో జాగ భూములు అమ్ముకొని వచ్చి మేము ఏదో పిల్లలను కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి మేము తీసేస్తామంటే మేము ఎక్కడ పోవాలి? మా పరిస్థితి ఏంది? ఇప్పుడు అన్ని కరెంట్ బిల్లు కట్టుకుంటారు, వాటర్ బిల్లు కట్టుకుంటారు, అన్ని కట్టుకుంటారు. నిన్న లేదు వాటర్ బిల్లు, మొన్నటిదాకా వాటర్ బిల్లు కట్టుకున్నారు. కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నాం, అన్ని కడుతూనే ఉన్నాం. మరి అప్పుడు ఏం చేసిర్రు? ఇప్పుడు మేము తీసేస్తామంటే ఎట్లా? మేము ఎక్కడ పోవాలి? మరి మీరు కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లింపిస్తున్నారు కదా. మరి వాళ్ళు చెప్పాలి కదా. మరి అన్ని ఇప్పుడు కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నాము, నల్ల బిల్లు మొన్నటిదాకా నల్ల బిల్లు కట్టినాము, అన్ని కట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చి మేము తీసేస్తామంటే ఎట్లా అండి? అప్పుడైనా కమ్సకం అప్పుడు వచ్చి అరే బాబు మీరు కట్టకూరి, మీరు వెళ్ళిపోతే ఎన్ని రోజులు మేము తీసేస్తామని చెప్పాలి కదా. ఇప్పుడు కంట్రోన్మెంట్ కానీ ఈయన ఎయిర్పోర్ట్ అయినా కానీ ఓలాని వచ్చి చెప్పాలి కదా, మీరు కట్టుకోవద్దు, మీరు ఎన్నటికైనా మీరు పోతారని చెప్పేసి కట్టుకోవాలా చెప్పలే కదా. మేము ఎయిర్పోర్ట్ లేదు, మొత్తం పోయింది, ఎయిర్పోర్ట్ పోయింది అని చెప్పేసి మేము ఇంత కట్టుకున్నాం. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల గురించి అని కట్టినాం. మేము ఇక్కడ అంతా కిరాయిలో లేరు, అంతా సొంతం ఇండ్లే. 50 సంవత్సరాలు ఇక్కడ మట్టి తిని మట్టి బుక్కినాం ఇక్కడ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల కింద. ఇప్పుడు అటు సైడ్ అటు ఎయిర్పోర్ట్ దాకా మళ్ళీ ఇక్కడ దాకా ఇవన్నీ చాలా ఉన్నాయి. కనబర్ దాకా ఉన్నది, తక్కువ లేదు ఏరియా. చాలా పెద్ద ఇండ్లు సార్ మేడం ఇవి. దయచేసి గవర్నమెంట్ కూడా స్పందించి దీనికి మాకు పట్టాలేని కోరుకున్నాం మేడం. కూలగొట్టే పని అయితే చేయకండి. కేసీఆర్ ఎప్పుడు ఇల్లులు ఉన్నాయి కదా, ఇల్లు ఎట్లా చేస్తే ఎట్లా చెప్పండి, న్యాయం కాదు కదా చేస్తే. ఇప్పుడు ఓట్లోకి వస్తారు, అన్నిటికి వచ్చినప్పుడు వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదా. ఏరియా మీద ఏముంది, ఎంత ఓటింగ్ ఉంది, ఏమున్నది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. గవర్నమెంట్ అయితే ఎయిర్ పోస్ట్ పోయిన కాడ నుంచి ఈ ఏరియాకి ఏం జరుగుతుంది, ఏముంటుంది, ఏందనేది గవర్నమెంట్ చెప్తుంది కదా. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇన్ని రోజుల నుంచి ఉంది తెలుస్తుంది కదా. మరి ఓటింగ్ అడగడానికి వచ్చినప్పుడు ఇలా పరిస్థితి ఏంది, ఇక్కడ ఓట్ చేస్తున్నాం, కరెంటు చేస్తున్నాం, నల్లాలు చేస్తున్నప్పుడు ఏరియా ఎట్లా తీసేయడానికి రైట్స్ ఇస్తారు? వాళ్ళు కూడా మా కోసం న్యాయం చేయాలి కదా. చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే బతకలేరు కదా. ఎక్కడ లేని ఉంది, ఊర్లలో ఉన్న తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ. అందరికీ తెలిసిందే, 10-20 ఏళ్ళ నుంచి ఒక్కొక్కరు 50-80 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా. కనీసం ఇక్కడ పోయిన వాళ్ళకు కూడా, వాళ్ళకి ఎవరికి రోడ్డు మీద పడ్డలో కూడా కనీసం 1 రూపీ హెల్ప్ చేయాలి. ఎవరు కూలగొట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊర్లలో ఉన్న అన్ని తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఇప్పుడు ఎక్కడ పోయి బతుకుతారు? ఎమ్మెల్యే ఎంపీలు కూడా దీనికి స్పందించాలి. ప్రతి ఒక్కరు వచ్చి కూర్చొని మాకు ఎందుకు న్యాయం చేయాలి. ఇక్కడ నుంచి అయితే జరిగేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆల్రెడీ నోటీసులకి ఏమంటారు ప్రక్రియ జరుగుతుంది. నోటీసులు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది అయితే నోటీసులు ఇచ్చేసారు కదా. ఇంకా ఇప్పుడు చేయడానికి ఏముంటుంది? ఇప్పుడు మాకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు న్యాయం చేయాలి. ఇక్కడ పైనుంచి నోటీసులు వస్తాయి మేడం, మాకు చాలా వస్తాయి నోటీసులు. వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తారు. మాకున్న ఎమ్మెల్యే ఎంపీలు న్యాయం చేయాలి కదా. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఎవరైతే ఓటేసినామో మేము, వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేయాలి. పైనుంచి ప్రతి వస్తుంది మేడం, ఏది అయినా ఇస్తారు వాళ్ళ రైట్స్. ఎమ్మెల్యే వస్తుండు, నేను హామీ ఇస్తున్నా. కేసీఆర్ అన్నానగర్ అది మందిర్ కాడ ఆమె మీద ఒట్టు తెచ్చి చెప్పినాడు, మీకు పట్టాలి నేను ఇప్పిస్తా. ఆ మందిర్ మీద ఏమన్నాడు, బొట్టి తిన్నాడు. నేను మీద ఇచ్చేది హామీ. నేను ఈ రసూల్పురకు దత్త తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేసిన కుల్ల కొడతా ఉంటాడు. ఇది న్యాయం నా మేడం? ఇది
ఆ ఎమ్మెల్యే వచ్చి చెప్పొచ్చు కదా, మీ ఓట్లు మాకు వద్దు, మీ ఓట్లు మాకు అవసరం లేదు, మేము మీకు కూడా ఇల్లు ఎట్లయినా పోతాయని చెప్పాలి కదా. ఆయన కూడా ఎంపీ చెప్పాడు, ఎమ్మెల్యే చెప్పాడు, ఎవరు చెప్పాడు, ఎప్పుడు ఎవరైనా చెప్పాడు. ఏం చెప్పిండి రోడ్డు పోయినప్పుడే మీకు ఈ రోడ్డు కట్ అవుతుంది కానీ ఇండ్లు ఏం కావు, ఇండ్లు ఉంటాయి అని చెప్పి ఊళ్ళో మేము జాగా నమ్మకం అన్ని తెచ్చి పట్టుకున్నారు, అయిపోయింది, ఇంతమంది ఉంటాయని చెప్పని సాయన కూడా ఆమె ఇచ్చిండు. అప్పుడు ఇప్పుడు సాయన దత్త తీసుకుంటామని కేటీఆర్ కూడా ప్రచారం చేసి దత్త తీసుకుంటామని చెప్పని ఎంతో డెవలప్ చేసుకోరు, మీకు ఏం కాదని చెప్పని ఇవన్నీ హామీలు ఇచ్చి ఇప్పుడు కూలగొడతామంటే ఎక్కడ పోవాలి మేడం మేము? ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు హామీ ఇచ్చారు, బట్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కదా మరి మీరు అడగాల్సింది. అదే ప్రభుత్వాన్ని అడగడానికి ఇప్పుడు మేము అందరం పేపర్ అయినాక అందరూ కలిసి అడుగుదామని చూస్తున్నాం. ఆస్తులు అమ్ముకొని వచ్చినాయి ఇప్పుడు. ఎవరు వస్తారు, ఎంపీ వస్తాడు, ఎంపీ కూడా ఎమ్మెల్యే వస్తారు, ఎవరు వస్తారు వచ్చి కూడా ఏం చెప్తారు, మేము ఉన్నామంటారు వాళ్ళు, మీ హామీ మేము ఉన్నాం, మీ ఇంట్లోకి ఏం కాదు, వచ్చేటోళ్ళు చెప్తారు, పోయేటోళ్ళు చెప్తారు, మీరేం బాధపడకండి అంటుండు. ఎమ్మెల్యే అంటుండు, ఎంపీ అంటుండు, మళ్ళీ వీళ్ళేంది మధ్యలో కూల కొడతా చేసేస్తారు అంటుండు. ఇచ్చేటోళ్ళు నోటీసులు ఇస్తారు, నోటీస్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అదే మీకు ఏం కాదని చెప్పి ధైర్యం చెప్తారు. ఇట్లా చిన్న విషయం, ఇప్పుడు మా గవర్నమెంట్ కదా మేడం మాకు రోడ్లు ఇచ్చింది, డ్రైనేజ్ చేయించింది, కరెంటు కూడా అంతా సప్లై చేసింది వాళ్ళ కదా మేడం. ఇవన్నీ చేస్తుంటే కూడా మేము ఏదో ఉన్నదికి ఇల్లు మా సంతంపాయలు పెట్టి చేసుకొని ఏదో నిర్మించుకొని కట్టుకున్నాం మేడం. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పోతే ఎక్కడ పోతాం? మొన్న ఉన్న వాళ్ళంతా కుటుంబీకులు, అలా చిన్నవాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు మీకు వచ్చి నోటీసులు ఇస్తున్నప్పుడు మరి మీరందరూ కలిసి అడగొచ్చు కదా. ఎవరు ఇస్తారు మేడం? 2-3 వస్తారు మేడం, ఏనాగానే వస్తారు, ఇంతవరకు పోతే అని చెప్తున్నారు సార్ మేడం. ఎవరు ముందుకు లేరు, వాళ్ళు ఏదో 5-6 మంది పోలీసులు తీసుకొని ఒకరు వచ్చిపోయారు అంతే. ఇది 2-3 స్లాబ్లు ఉండొద్దు, 2 ఉండొద్దు అని చెప్తారు. మరి 3 అంటే మరి 3 కొడుకులు ఉంటే వాళ్ళు 3 వేసుకోవాలి మేడం, అన్నదమ్ములు అట్లా కొంతమంది వేసుకున్నారు మేడం. తప్పని అనుకుంటే ఇక అట్లా ఆడపిల్లలు ఉన్నారు, ఇల్లు కొంచెం జాగా మేడం, అది 36 గజాల ప్లాట్, అది రోడ్లు ఉండేవి, లోపల బండి పోదు, మంచి పోనికి స్థలం లేదు మేడం. అందరూ బాగానే పోతున్నాం కానీ ఇప్పుడు కూలగొట్టాడు అందరికీ అది మేడం. ఎందుకంటే దయచేసి గవర్నమెంట్ స్పందించి మాకు ఇట్లాంటి పని తీసుకురావద్దని కోరుకుంటున్నాను మేడం నేనైతే.